అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి సెక్షన్లన్నిటిని కూడా ఎందుకని మార్చారంటారు అసలు? మీరే అన్నారు కదా, బ్రిటిష్ కాలం నుండి అంటే దాదాపు బ్రిటిష్ కాలం నుండి వస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి మార్చడం జరిగింది. ఐపీసీ తీసేసి మీరు ముందర చెప్పారు కదా, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఆ పేరు ఎందుకని మార్చారంటారు? అంటే బ్రిటిష్ కాలంలో అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి పేర్లను పెట్టడం జరిగింది. బట్ మన భారతదేశం యొక్క గొప్పతనం కనిపించేలాగా చట్టాలకి కూడా భారతీయ న్యాయ సంహిత ఐపీసీ, అలాగే సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినయం అంటే మన భారతదేశం యొక్క తేజస్సు ఉట్టిపడేలాగా అలా సెక్షన్ అంటే ఏదైతే సెక్షన్స్ కొత్తగా తీసుకొచ్చారో ఆ చట్టాలకి పేర్లు ఏవైతే పెట్టారో మన భారతీయత ఉట్టిపడేలాగా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ప్రకారం మార్పు చేసిన ప్రకారం ఏ శిక్షలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా మార్పులు జరిగింది అంటే ఏమంటారు? ముఖ్యంగా మనం మార్పులు ఎక్కడ జరిగాయి అంటే మోస్ట్లీ అఫెన్సెస్ రిలేటింగ్ టు చిల్డ్రన్ అండ్ ఉమెన్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు మరియు మహిళల పట్ల ఎక్కువగా సెక్సువల్ అఫెన్సెస్ జరుగుతూ మనం చూస్తాం. లైంగిక నేరాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. జస్ట్ నేను ఇప్పుడు స్టూడియో ఎంటర్ అయ్యేలోపు అలా కార్ దిగంగానే ఇన్స్టా ఓపెన్ చేయగానే ఒక 5 months పాప మీద ఒక వ్యక్తి అత్యాచారం చేయడం చూశాను అనమాట. జస్ట్ ఇన్స్టాలో అదొక పోస్ట్ చూశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ హైదరాబాద్లో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఒక ఊబర్ డ్రైవర్ ఆ అమ్మాయిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎక్కించుకొని బలవంతంగా ఆమెను ఇంకొక కార్లో ఎక్కించి అక్కడ బలాత్కారం చేశారు. అంటే ఇలాంటి అఫెన్సెస్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, మనం చూసే సొసైటీలో ఎక్కువైపోతున్నాయి. సో ఈ అఫెన్సెస్ని కట్టుదిట్టం చేసే విధంగా ఈ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో వీటిని అన్నిటికీ అంటే ఇంతకు ముందు లేవా చట్టాలు ఆడవాళ్ళకి సంబంధించి లేదా పిల్లలకి సంబంధించి అంటే డెఫినెట్గా ఉన్నాయండి. ఆడవాళ్ళకి సంబంధించి సెక్షన్ 375, 376 ఐపీసీలో ఉన్నాయి. అలాగే పిల్లలకి సంబంధించిన అంటే చిన్నపిల్లలకి అమ్మాయిలకి సంబంధించిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే పోక్సో యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అని చెప్పేసి 2012లో తీసుకొచ్చారు. ఇలా అంటే డిఫరెంట్ జరిగిన నేరం ఒకటే అయినప్పటికీ పిల్లలకు ఒక చట్టం, పెద్దలకు ఒక చట్టం ఉంది. బట్ ఆ రెండింటిని ఇంక్లూడ్ చేసి ఈ బిఎన్ఎస్లో అన్నిటిని అంటే పిల్లలకి మరియు మహిళలకి కలిపి ఒకటే విధంగా సెక్షన్స్ అన్ని ఆర్డర్లో పెట్టి చాప్టర్ 5 కింద మనకి అందించడం జరిగింది బిఎన్ఎస్లో.